టెట్ సైకాలజీకి సంబంధించి ఒక 100 బిట్స్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. మనము పెరుగుదల అంటే పరిమాణాత్మక మార్పు, వికాసం అంటే గుణాత్మక మరియు పరిమాణాత్మక మార్పు, పరిపక్వత అంటే సహజ జీవ సంబంధ ప్రక్రియ, వికాసం ఎలాంటి ప్రక్రియ, నిరంతర ప్రక్రియ, తల నుండి కాళ్ళ వరకు వికాసం ఏ సూత్రం, శిరోపాద సూత్రం, కేంద్రం నుండి పరిధి వైపు వికాసం ఏ సూత్రం, ప్రాక్సిమో డిస్టల్. శిశు వికాసానికి కారణాలు, వారసత్వం, పరిసరాలు. బాల్య దశను ఏమంటారు? సామాజీకరణ దశ. కౌమార దశను ఏమంటారు? పరివర్తన దశ. శిశువు మొదటి గురువు ఎవరు? తల్లి. జ్ఞానాత్మక వికాస సిద్ధాంతకర్త ఎవరు? పియాజే. పియాజే వికాస దశలు ఎన్ని? 4. సెన్సోరియో మోటార్ వయస్సు 0 నుంచి 2 సంవత్సరాలు. ప్రిఆపరేషనల్ వయస్సు 2 నుంచి 7 సంవత్సరాలు. కాంక్రీట్ ఆపరేషనల్ వయస్సు 7 నుంచి 11 సంవత్సరాలు. ఫార్మల్ ఆపరేషనల్ వయస్సు 11 సంవత్సరాలు. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఏ దశలో జరుగుతుంది? సెన్సారీ మోటార్ దశలో. ఈగోసెంటరిజం ఏ దశలో? ప్రిఆపరేషనల్ దశలో. సోషల్ కన్స్ట్రక్టివిజం ఎవరిది? వైగోట్స్కీ. జెడ్పిడి ఎవరిది? వైగోట్స్కీ. స్కాఫోల్డింగ్ ఎవరిది? వైగోట్స్కీ. డిస్కవరీ లెర్నింగ్ ఎవరిది? బ్రూనర్. స్పైరల్ కరికులం ఎవరిది? బ్రూనర్. ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతకర్త ఎవరు? థార్న్డైక్. లా ఆఫ్ ఎఫెక్ట్ ఎవరిది? థార్న్డైక్. క్లాసికల్ కండిషనింగ్ ఎవరిది? పావ్లావ్. పావ్లావ్ ప్రయోగ జంతువు ఏది? కుక్క. ఆపరెంట్ కండిషనింగ్ ఎవరిది? స్కిన్నర్. రీఎన్ఫోర్స్మెంట్ ఏమి చేస్తుంది? అభ్యాసనాన్ని బలపరుస్తుంది. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఏమి చేస్తుంది? ప్రవర్తనను పెంచుతుంది. ఇన్సైట్ లెర్నింగ్ ఎవరిది? కోహ్లర్. కోహ్లర్ ప్రయోగ జంతువు ఏది? చింపాంజీ. గెస్టాల్ట్ పితామహుడు ఎవరు? వెర్తిమార్. సోషల్ లెర్నింగ్ సిద్ధాంతకర్త ఎవరు? బండూరా. బండూరా సిద్ధాంత కేంద్ర భావన అనుకరణ. బోబో డాల్ ప్రయోగం ఎవరిది? బండూరా. మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఎవరిది? అసుబెల్. అడ్వాన్స్డ్ ఆర్గనైజర్స్ ఎవరిది? అసుబెల్. లెర్నింగ్ కండిషన్స్ ఎవరిది? గాగ్లే. టాక్సమీ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఎవరిది? బ్లూమ్. కాగ్నిటివ్ డొమైన్ ఎవరిది? బ్లూమ్. ఎఫెక్టివ్ డొమైన్ ఎవరిది? బ్లూమ్. సైకోమోటర్ డొమైన్ ఎవరిది? బ్లూమ్. 2 ఫ్యాక్టర్ థియరీ ఎవరిది? స్పియర్మ్యాన్. ఫ్యాక్టర్ అంటే సాధారణ ప్రజ్ఞ, ఫ్యాక్టర్ అంటే ప్రత్యేక ప్రజ్ఞ. రైట్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎవరిది? గార్డ్నర్. ట్రియాకిక్ థియరీ ఎవరిది? స్టెల్బర్న్. మొదటి ప్రజ్ఞా పరీక్షలు రూపొందించినది ఎవరు? బీనెట్. స్టాన్ఫర్డ్ బీనెట్ అభివృద్ధి చేసినవాడు? టర్మన్. ఐక్యూ భావన ఎవరిది? స్టెర్న్. ఐక్యూ సూత్రం MA/CA/100. సైకోసోషియల్ థియరీ ఎవరిది? ఎరిక్సన్. ఎరిక్సన్ దశలు ఎన్ని? 8. సైకోసెక్సువల్ థియరీ ఎవరిది? ఫ్రాయిడ్.
మోరల్ డెవలప్మెంట్ ఎవరిది? కోల్బర్గ్. కోల్బర్గ్ స్థాయిలు ఎన్ని? 3. హ్యుమానిస్టిక్ థియరీ ఎవరిది? కోల్ రోజర్స్. హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఎవరిది? మాస్లో. మాస్లో అత్యున్నత స్థాయి సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? సహజమైనవి. ప్రతి విద్యార్థి ఎలా ఉంటాడు? ప్రత్యేకుడు. లెర్నింగ్కి చోదక శక్తి ఏది? ప్రేరణ. అత్యంత స్థిరమైన ప్రేరణ ఏది? అంతర్గత ప్రేరణ. లెర్నింగ్కి ద్వారం ఏది? శ్రద్ధ. జ్ఞాపక శక్తి ఎన్ని దశలు? 3. మొదటి దశ ఏది? నమోదు. రెండవ దశ ఏది? ధారణ. మూడవ దశ ఏది? పునఃస్మరణ. జ్ఞాపక శక్తికి వ్యతిరేక ప్రక్రియ మరవడం. ఫర్గెట్టింగ్ కర్వ్ ఎవరిది? ఎబ్బింగ్ హౌస్. క్రియేటివిటీ అంటే కొత్త ఆలోచనల సృష్టి. క్రియేటివిటీకి మూలం అపసరణాత్మక ఆలోచన. ఎవాల్యూషన్ అంటే మూల్యాంకనం. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ స్వభావం, ఇది నిరంతరంగా జరుగుతుంది. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు జరుగుతుంది? యూనిట్ చివరన జరుగుతుంది. సిసిఈ పూర్తి పేరు కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. డయాగ్నోస్టిక్ టెస్ట్ ప్రయోజనం లోపాల గుర్తింపు. రెమెడియల్ టీచింగ్ ప్రయోజనం లోపాల సవరణ. గైడెన్స్ అంటే సహాయం చేసే ప్రక్రియ. కౌన్సిలింగ్ ఉపయోగం సమస్య పరిష్కారం. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అంటే సమగ్ర విద్య. ఆర్టీఈ చట్టం ఎప్పుడు చేశారు? 2009. ఇంక్లూజివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కలిసి చదవడం. టీచర్ పాత్ర ఫెసిలిటేటర్. చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్లో కేంద్రం ఎవరు? విద్యార్థి. కన్స్ట్రక్టివ్ విజంలో జ్ఞానం ఎవరు నిర్మించుకుంటారు? విద్యార్థి. ప్లేవే లెర్నింగ్ను ఎలా ఉంటుంది? ప్రతిభావంతమైనది. సెల్ఫ్ లెర్నింగ్ పద్ధతి ఎవరిది? మాంటిస్సోరీ. కిండర్ గార్డెన్ పితామహుడు ఎవరు? ప్రోబెల్. చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ పితామహుడు పెస్టోలజీ. లెర్నింగ్ బై డూయింగ్ ఎవరిది? జాన్ డ్యూయి. ఆలోచనను ప్రేరేపించేది? మంచి ప్రశ్న. కోఆపరేటివ్ లెర్నింగ్ ఎక్కడ? సమూహంలో. లెర్నింగ్ను మెరుగుపరిచేది ఏది? ఫీడ్బ్యాక్. ప్రవర్తనను స్థిరపరిచేది ఏది? రీఇన్ఫోర్స్మెంట్. టీచర్ ఎలా ఉండాలి? ఆదర్శ నమూనాగా ఉండాలి. లెర్నింగ్ అంటే ప్రవర్తన మార్పు. ఎడ్యుకేషన్ అంటే జీవన ప్రక్రియ. ప్రతి బాలుడికి ఏముంది? నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. ప్రజ్ఞ అంటే సమస్య పరిష్కార సామర్థ్యం. ప్రతి లైన్లో నుంచి కూడా బిట్టును ఇవి ప్రిపేర్ చేయబడ్డాయి. రైట్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 100 బిట్స్ను మనము ప్రాక్టీస్ చేద్దాం. సో ఇవి గమనించండి, ప్రతిదీ ఇంపార్టెంట్. అయితే ప్రతి లైన్లో నుంచి తీశారు కాబట్టి కొన్ని క్వశ్చన్ ఆన్సర్ రూపంలో ఉండకపోవచ్చు. అయినా పర్లేదు, తప్పకుండా వాటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.